ఒకసారి పేపర్లకు కూడా ఎక్కుతున్నారు. సార్ ఒక్క నిమిషం సాదిక్ గారు, ఇప్పుడు ఏదైతే తను అడిగారో, ఇప్పుడు ఏదైతే చట్ట అవగాహన ఉండాలని కోర్ట్స్ లో ఉన్నటువంటి పిఐఓస్ కి అవగాహన లేదంటారా, లేదా వాళ్ళను ఈ సమాచారాన్ని ఒక వ్యక్తి సమాచారము లేదా ప్రజా ప్రయోజన సమాచారం అనేటువంటి వ్యత్యాసం తెలుసా వాళ్ళకి తెలియదా? అసలు ఆ కోర్ట్స్ లో ఎలాంటి నైపుణ్యం అంటే నిజంగా వాళ్ళకి సపరేట్ గా ఉన్న ట్రైనింగ్ ఇవ్వాలా, జనరల్ ఆర్టీఐ ట్రైనింగ్ ద్వారా వాళ్ళకి సరిపోతుందా? యాక్చువల్లీ ఈ సెక్షన్ 25 అండ్ 26 ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్క పబ్లిక్ అథారిటీ ఆ తర్వాత గవర్నమెంట్ మీద ఇన్ఫర్మేషన్ కమిషన్ మీద ఈ రెస్పాన్సిబిలిటీస్ ఒకటి ఉన్నాయి. రెండోది ఏంటంటే యాక్ట్ ఏం చెప్తుంది, ప్రతి సంవత్సరము మీ దగ్గర ఉన్న సుమోటో ఇన్ఫర్మేషన్ ని అప్డేట్ చేసి పబ్లిష్ చేయండి. ఆ తర్వాత ప్రతి ఒక్క ఆఫీసులో ట్రాన్స్పరెన్సీ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్ అనేసి ప్రతి ఒక్క స్టేజ్ లో ఉన్నారు. నేను చెప్పినట్టుగా ఏంటంటే ఫస్ట్ వీళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ కంటే ముందు సిటిజన్స్. ఒకవేళ అక్కడి నుంచి జరిగితే వాళ్ళు కూడా ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్ళి ఈ సేమ్ దాన్ని చేయాలి. కానీ వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే అక్కడ మాత్రమే చూస్తున్నారు. చూసేసి ఇన్ఫర్మేషన్ ఎలా అవాయిడ్ చేయాలనేసి వివిధ రకాలైన కారణాలు, ఆ కారణాలు సరైనవి కావు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ధైర్యము, ఎప్పుడైతే మనం తప్పు చేస్తే శిక్ష పడుతుంది అనే భయం లేనప్పుడు ఇన్ఫర్మేషన్ కమిషన్కు వెళ్ళినా కూడా అక్కడ కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వాళ్ళు కూడా అసలు జడ్జిమెంట్స్ అనేవి ఇవ్వట్లేదు. వాళ్ళ వే ఆఫ్ హియరింగ్ చూస్తే that is also not as per the act. Act ఏమంటుంది, the hearing should be in a open court and the judgment should be declared in a open court, which is not happening. And there are very rare cases of imposing penalty, very very rare case of asking for the disciplinary action against the erring public servants. That is the main reason. అన్నిటికంటే ముందు సార్ యాక్చువల్లీ ఒక క్వశ్చన్, ప్రతి ఒక్క పబ్లిక్ సర్వెంట్ కి 11 సంవత్సరాలు మీరు సుమోటో డిస్క్లోజర్ ఏదైతే ఉందో దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు, దానికి మీ సమాధానం ఏందని ప్రతి ఒక్కరు మనం ప్రశ్నించినప్పుడు, ఎందుకంటే మన ప్రతి ఒక్కరిపైన ఈ బాధ్యత ఉంది. ఫండమెంటల్ డ్యూటీస్ ప్రకారము ఎవ్రీ వన్ షుడ్ క్వశ్చన్. ఆ క్వశ్చనింగ్ చేసినప్పుడే ఇది మన అవుతుంది. సాదిక్ గారు ఒకటి ఇక్కడ మీరు చెప్తున్నట్టు, ఒకవేళ సుమోటో డిస్క్లోజర్ అంటే దాదాపు అది పెద్ద ప్రొసీజరు, మొత్తం వ్యవస్థలో ఉన్నటువంటి సమాచారాన్ని సెక్షన్ 41C ప్రకారంగా 17 కాలంలో చేయడం టైం పడుతుంది. మరి ప్రస్తుతము ఆవిడ వచ్చేంత వరకు మనం ముందు ఆల్రెడీ రికార్డ్ ఆఫ్ రైట్స్, ఒక రికార్డ్ మెయింటెనెన్స్ కోసం కూడా ప్రతి డిపార్ట్మెంట్ లో ఒక ప్రొసీజర్ ఉంది. అది ఇప్పుడు కాదు, బ్రిటిష్ కాలం నుంచి నడుస్తుంది. దాని ప్రకారం అయితే ఈ రోజు అయితే ఉన్న అవైలబుల్ ఉన్న రికార్డ్ అయితే వాళ్ళు ఇవ్వాలి కదా. మరి దాని గురించి కూడా శిక్షణ అవసరమా? దాని గురించి కూడా వీళ్ళు కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? అది సుమోటోగా ఉన్నది ఇచ్చే పరిస్థితి లేదా? యాక్చువల్లీగా సార్ సుమోటో డిస్క్లోజర్ ఏమంటుందనంటే, ఇప్పుడు ఒకవేళ నేను ఒక గవర్నమెంట్ సర్వెంట్ అంటే నా డ్యూటీ ఏం చేస్తున్నాను అనేది ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఉన్నాయి ప్రతి ఒక్కరివి. ఎవరు ఏం చేయాలి, వాళ్ళ అధికారాలు ఏందనేది ఆల్రెడీ ఉంది. ఈ సుమోటో డిస్క్లోజర్ అనేది చాలా మంది మేధావులు కలిసి కూర్చొని డిసైడ్ చేశారు. ఈ ఇన్ఫర్మేషన్ అనేది దీని మీద ఏం చేయవలసిన అవసరం లేదు, రెడీగా ఉంటుంది. ఒకే ఒక్క డిసిషన్ ఏంటంటే, ఎప్పుడైతే నిర్ణయాలు ప్రభుత్వాలు కానీ, పబ్లిక్ సర్వెంట్ కానీ, పబ్లిక్ అథారిటీ కానీ తీసుకుంటుందో ఆ నిర్ణయం వెనుక కారణాలేంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేసి చెప్పవలసిన బాధ్యత, ఆ తర్వాత వాళ్లకు నోటీస్ ఇవ్వవలసిన బాధ్యత పబ్లిక్ డొమైన్ లో పెట్టి 30 days మనం ఏదైతే ప్రాసెస్ ని చూస్తుంటామో ప్రతి యాక్ట్ అయ్యే ముందు, ఇవన్నీ ప్రాసెస్ యూ హ్యావ్ టు టెల్ ద పబ్లిక్ అండ్ టేక్ దేర్ ఒపీనియన్ వెదర్ ఇట్ షుడ్ బి ఎనాక్టెడ్ ఆర్ నాట్. దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. సార్ ఇప్పుడు మన కోటేశ్వరరావు గారు,